వీటెన్ న్యూస్ కి స్వాగతం. గుడ్లవల్లేరులో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రలో పాల్గొన్న ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అందరం కలిస్తేనే స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర సాధ్యమని తెలియజేసిన ఎమ్మెల్యే వెనుగండ్ల రాము కార్మికులతో కలిసి చీపురు చేత పట్టుకుని రోడ్లు ఊడుస్తూ పరిసరాలను శుభ్రం చేసిన ఎమ్మెల్యే రాము కాఫీ విత్ స్వర్ణ సారథులు పేరుతో పారిశుద్ధ్య కార్మికులతో సరదాగా మాట్లాడుతూ అల్పాహారం సేవించిన ఎమ్మెల్యే రాము స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చిన గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము మండల కేంద్రమైన గుడ్లవల్లేరు గ్రామంలోని ఆదివారం నిర్వహించిన స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలోని కూటమి నేతలు అధికారులతో కలిసి పాల్గొన్న ఎమ్మెల్యే రాము ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెనిగండ్ల రాము మాట్లాడుతూ శుభ్రత మీద ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలని స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ముఖ్య ఉద్దేశమని ఆయన తెలిపారు. పారిశుద్ధ్యం స్వచ్ఛత అవినీతి నిర్మూలనలో అధికారులు ప్రజలు భాగస్వామ్యంగా ఉండాలన్నారు. స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమాన్ని సీఎం చంద్రబాబు ఒక ఉద్యమంలా ముందుకు తీసుకుపోతున్నారని ఆయన తెలియజేశారు. గుడివాడ నియోజకవర్గం పరిధిలోని గ్రామాలను స్వచ్ఛ సుందరంగా గ్రామాలు తీర్చిదిద్దేందుకు అవసరమైనటువంటి ప్రతి ప్రణాళికలను రూపొందిస్తున్నామని ప్రభుత్వం కృషిలో ప్రజలు భాగస్వాములై తమ వంతు కూడా సహకారం అందించాలని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎండిఓ సారథి ఎంఆర్ఓ లోకరాజు గుడ్లవల్లేరు మండలం టీడీపీ అధ్యక్షులు కొసరాజు బాపయ్య చౌదరి వల్లభనేని వెంకట్రావు పొట్లూరి రవి పోలవరం వెంకట్రావు వల్లభనేని సుబ్బారావు చాపరాల రాజా చాపరాల బాలాజీ వల్లభనేని రంగాబాబు వేనిగళ్ల నాగేశ్వరరావు కొడాలి రామరాజు లింగం చిట్టిబాబు ఈడే మోహన్ పల్లెం నరసింహారావు కాగిత నరేంద్ర అడుసుమిల్లి శివ రాజేష్ షేక్ జానీ పంచాయతీ సెక్రటరీ నరసింహారావు విఆర్ఓ ప్రకాష్ పంచాయతీరాజ్ మరియు సచివాలయ సిబ్బంది గ్రామ ప్రజలు మండల పరిధిలోని కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఇంకో పొలం మరి తీయండి. మరి అయితే 9 తీసేయండి. అక్కడ అమ్మ అక్కడ కనబడుతున్నాయి ఇంకా ఇక్కడ ఉన్నాయి. అది మనం పొడి అవి ఆడ సరిపోతాయండి తీసేట్లో ఎవరేద్దాం అనుకున్నాం. కనీసం చిన్న పాత్ర చేయలేమండి బాబు. చెత్త గ్రీన్ తడి చేస్తాం మీరు ఇది పొడి చేస్తాం అన్ని కరెక్ట్గా అయింది. కొంచెం ఈజీగా ఉంటుంది మనకు అందరికీ చేసుకున్నానికి. ప్లాస్టిక్ బ్యాగులు నిషేధించడం అయింది ఇంట్లో ఉపయోగించాలి. ఇది తడి చెత్త మీరు రాసుకున్నా పెట్టుకోండి. అది కావాలండి. తడి చెత్త ఇది పొడి చెత్త ఇది హానికరమైన చెత్త అంటే మీకు బ్యాటరీలు కానీ గ్యాజర్లు కానీ ఇలాంటివన్నీ దాంట్లో తీసుకోవాలి. అలాగే జూట్ బ్యాగ్ కూడా ఇది తీసుకున్నారు. ఇప్పుడు మీ పేరు రాసుకున్నా రేపటి నుంచి మీరు కానీ క్యారీ బ్యాగ్ సరే. ఏం యాక్షన్ గురు చేస్తే రియల్ గా ఊడ్చుకుంటూ వెళ్ళిపోదామా అండి. అటు ఊడ్చుకుంటూ వెళ్ళిపోదామా అండి. డ్రైనే తీపిస్తారా? శుభ్రం అనే దానికి అర్థం కావట్లే మనకి. ఇది ఇక్కడ ఉంటే వదిలేయచ్చా తీసేయాలా? మరి ఇవన్నీ ఏం చేయాలి?